రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పారు ఇక్కడ జింకలు లేవు, నెమలు లేవు, ఏం లేవు అంటారు. మీరు ఒకసారి సోషల్ మీడియాలో తీస్తే మీరు జింకలు ఉన్నాయా, గుంటనక్కలు ఉన్నాయా అనేది ఖచ్చితంగా క్లారిటీగా తెలుస్తుంది. ఎవ్రీ ఇన్స్టిట్యూట్ మా గత కొన్ని సంవత్సరాల నుంచి మేము ఇయర్లీ క్యాలెండర్ ఒకటి రిలీజ్ చేసుకుంటాం. ఆ ఇయర్లీ క్యాలెండర్లో అలా నేచర్లోకి వెళ్ళిన విద్యార్థులు ఎవరైనా ఫోటో తీస్తే అది మీడియా మా పిఆర్ ఒకటి హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ పిఆర్ ఒకటి అందులో హోల్డ్ చేసుకొని ఎవ్రీ ఇయర్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారు. ఆ క్యాలెండర్లో నెమళ్ళు ఉన్నాయి, ఫ్లెమింగో పక్షులు ఉన్నాయి, బోయ వీవర్స్ ఉన్నాయి, స్టార్ తాబేల్స్, నక్షత్రపు తాబేలు అంతరించిపోయే లిస్టులో ఉంది, ఎండేంజర్డ్లో ఉంది, నక్షత్రపు తాబేలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇక్కడ గుంటనక్కలు ఎవరో ప్రభుత్వం జేసీబీలు తీసుకొచ్చిన వాళ్ళే గుంటనక్కలు. అది ప్రభుత్వం తీసుకొస్తే ప్రభుత్వం ఖచ్చితంగా గుంటనక్కగానే భావిస్తాం మేము. రేవంత్ రెడ్డి గారు ఏం జింకలు లేవు, నెమళ్ళు లేవు అన్నప్పుడు ఇక్కడ జేసీబీలు వచ్చి కూల్చేటప్పుడు జింకలు నెమళ్ళు వచ్చేటప్పుడు వస్తున్నాయి కదా బయటికి, ఇవి రేవంత్ రెడ్డి గారికి కనిపిస్తలేవు అనేసి అంటారు. మీలాంటి మీడియా లోపలికి అలో చేస్తే చాలా బలంగా చూపిస్తాం. ఇప్పుడు మాకున్న కేవలం ఫోన్లలో తీసిన మీడియాలో కొద్ది మేరకు, అది కూడా వెరీ రిస్ట్రిక్షన్స్తో ఇచ్చినటువంటి ప్లేస్లో మా వాళ్ళు తీసిన ఫొటోస్. ఇంకా లోపల ఎంత అరణ్య రోదనకు గురుంటే ఒకసారి మీరు విజువల్ చూసే ఉంటారు. అటువైపు జేసీబీ నైట్లో తవ్వుతూ ఉంటే ఒకవైపు నెమళ్ళు, కుందేళ్ళు అవన్నీ అరుస్తూనే ఉన్నాయి. అవన్నీ నేచర్లో పార్ట్ కదా, ఇవన్నీ కనిపించలేదు. అసలు సబ్జెక్ట్ తెలిసి మాట్లాడతారా, తెలియకుండా మాట్లాడతారా? నెమళ్ళు జింకలు లేనే లేవని ఎలా అంటారు? అసలు సబ్జెక్టే తెలియకపోతే అసలు దీని మీద 400 ఎకరాలు తీసుకోవాలని ఆలోచన తప్పితే సబ్జెక్టులు ఉన్నట్టు నాకు ఎక్కడ అనిపించినట్లే లేదు ఆ మంత్రివర్గానికి. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రశాంతంగా బతకొచ్చు, మహిళలకి అసలు ఫ్రీడమ్ అనేది వచ్చింది అనేసి అన్నారు. ఈ రోజు మహిళల్ని ఈడ్చుకొని వెళ్ళి పోలీసులు వాళ్ళ వ్యాన్స్లో పడేస్తున్నారు కదా, దాని మీద మీరు ఎలా రియాక్ట్? మేము కూడా లీగల్లీ ఫైట్ చేద్దామనే ఉన్నాం, కానీ పండగ పూట రోజు తెలియకుండానే జేసీబీలు తీసుకుంటే మేము దాన్ని అడ్డుకున్నాం. ఆ అడ్డుకుంటున్నప్పుడు స్టూడెంట్లలో మహిళలను అయితే చాలా విచక్షణ రహితంగా తీసుకొని గుంజుకుపోయారు. ఇదంతా ఎక్కడికి వెళ్తుంది? ఇది లీగల్లీ